నమస్తే అందరికీ. ఇప్పుడు మోహన్ వారి కార్తీక పురాణము 29వ అధ్యాయము అంబరీష దుర్వాస సంభాషణము. రాజు చూచుచుండగానే సుదర్శన చక్రం అంతర్ధానం పొందాను. సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసనునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదములపైన పడవేసి ఇట్లని విన్నవించాడు. బ్రాహ్మణోత్తమా, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భోజించి నన్ను ఉద్ధరించుము. నీవు నా యందు దయించి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. 3 లోకములను భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది? భయమనుమిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికి తిని నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి తద్దర్శన దానముతో నాకు అభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోక దానము సంభవించినవి. ఇట్లా విన్నవించుకున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందంతో ఇట్లని, రాజా, ప్రాణమును రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షింపబడినవి కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకు ఇప్పుడు నమస్కారం చేసిన ఎడల నీవు దుఃఖించెదవు. తండ్రికి కష్టము కలిగడి వ్యాపారము చేయకూడదు, కాన నీకు నమస్కారము చేయను. బ్రాహ్మణుడనైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించి తిని దానికి ఫలమును అనుభవించి తిని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించేతనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడే ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తుని యొక్క మహాత్మ్యమును పరీక్షించకోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణం ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును కోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియలలోనే కానీ పారణ చేయవలను. ఇందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదం కనుక దానిని ఎంత మాత్రము విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి యందు చేసిన పుణ్యము స్వల్పమైనను అంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదము పొందుదురు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ జయ ప్రకాష్ నరిమేట.